తెలంగాణలో 700 కోట్ల ధాన్యం కుంభకోణం జరిగిందని సాక్ష్యాలతో బయటపెట్టారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రవీందర్ సింగ్. గత తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించిన కంపెనీకి 2000 కోట్ల టెండర్లను అప్పజెప్పడమే పెద్ద కుంభకోణమన్నారు. దీనిపై అన్ని సాక్ష్యాధారాలతో ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశామన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి పోటాపోటీగా తెలంగాణ ధనాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. కుంభకోణమే ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ వాటాలున్నాయి అందులో అని చెప్పి తేల్చేటువంటి పత్రాలను ఇవాళ మీ ముందు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. బ్లాక్ లిస్ట్ లో ఉండబడినటువంటి కేంద్రీయ బండార్ అనేటువంటి సంస్థను 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్ లో పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం చేసింది. ఇలాంటి సంస్థలకు 8,000 కోట్ల విలువ చేసేటువంటి ప్యాడీ టెండర్లను గ్లోబల్ టెండర్ల పేరు మీద తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వీళ్లకు కట్టబెట్టడంలోనే కుంభకోణం దాగున్నది. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ బృందం ఎల్లుండి 23వ తేదీన ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారికి, సివిల్ సప్లైస్ కమిషనర్కి, ఏసీబీ డీజీపీ గారికి, విజిలెన్స్ డీజీపీ గారికి, దాంతోపాటు సిబిఐకి, దాంతోపాటు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వ్రాతపూర్వకంగా అన్ని ఆధారాలతో కూడినటువంటి పత్రాలతోటి ఫిర్యాదు చేయబోతున్నాము. దీని వెనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు ఇవాళ గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా, ఇలా పీసీసీ నుంచి మొదలుకుంటే ఏఐసీసీ దాకా ఇందులో పాత్ర ఉన్నదని చెప్పి గత 3 రోజుల కింద మేము చెప్పడం జరిగింది. అంటే అర్హత లేనటువంటి వాళ్లకు 1000 కోట్ల రూపాయల ధాన్యం టెండర్లు ఏ విధంగా అప్పనంగా అప్పజెప్పిల్లు. రైస్ మిల్లర్లు బాగున్న వాళ్ళకు బెదిరించుకుంటూ ఈరోజు 22,216 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. నీ దగ్గర ధాన్యం ఉంది నిల్వ, ఆ ధాన్యాన్ని తీసుకో, గోదాములు ఖాళీ చేయి, రైతులు మళ్ళీ ధాన్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ గోదాములలో పెట్టాలి. కానీ ఒక్క గింజ కూడా నువ్వు ఖాళీ చేయకుండా కేవలం ఆర్ఆర్యు అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి మనం ఎంపీ ఎలక్షన్లో దాదాపు 700 కోట్ల కుంభకోణాన్ని చేసి ఈ ఎన్నికల్లో వాడడం జరిగింది. ఎలిజిబిలిటీ లేని వాళ్లకు, అర్హత లేని వాళ్లకు బ్లాక్ లిస్ట్లో పెట్టాం. అంటే ఏదన్నా సంస్థ, ఏదన్నా డిపార్ట్మెంట్ ఎక్కడ ఒక్క కాడ బ్లాక్ లిస్ట్లో పెడితే రాష్ట్రంలో ఏ టెండర్లో కూడా పాల్గొనే అధికారం లేదు. అది గెజెట్గా పోతుంది. మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పోయినాకనే పార్టిసిపేట్ చేయాలి. అలాంటిది గెజెట్లలో పెట్టకుండా వాళ్ళందరి బ్లాక్ లిస్ట్లో ఉన్నలను కూడా ఈరోజు వాడుకుంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. కాబట్టి అందరిపై తప్పనిసరిగా ఈడీ, సిబిఐపై కంప్లైంట్ చేస్తాం. వాళ్ళపై తప్పనిసరిగా కేసు రిజిస్టర్ అయ్యేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం.